రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే తదితరులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా అంతకుముందు తిప్పాపూర్ బస్టాండ్ నుంచి కోరుట్ల బస్టాండ్ వరకు స్వయంగా ఆటో నడిపారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇదే ప్రాంతంలో రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని ఆనాడు ఒక మాట అనుకున్నాం. మీరు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో భార్య పిల్లలు, మీ తల్లిదండ్రులు మీ రాక కోసం క్షేమంగా ఇంటికి ఎదురు చూస్తారు. వారిని చూసి మీరు బయట ప్రయాణం చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయమని చెప్పి మనం మాట్లాడుకుంటాం. మన జీవితం ఒక్కడిదే కాదు, ఈ ఒక్కడి డ్రైవర్ సీట్ లో కూర్చొని నడిపేటువంటి అతనిపై ఆధారపడే తల్లిదండ్రులు, అతనిపై ఆధారపడే భార్య పిల్లలు కూడా దృష్టిలో పెట్టుకొని భద్రంగా బండిని నడుపుతూ అందులో ఉన్నటువంటి ప్రయాణికుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని, మన కుటుంబం సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని మన నడివడికల ద్వారా ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఆలోచన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్తున్నారు, కరెక్ట్ ఒక సంవత్సరం తర్వాత ఒక రోజు మళ్ళీ ఈసారి భద్రతా వారోత్సవాలను ఓ అవగాహన, ఓ ఆలోచన, ఓ చైతన్యము, ఒక స్పృహను మళ్లీ మనం స్ఫూర్తిని పొందుకునే విధంగా ఇక్కడ మళ్లీ ట్రాన్స్పోర్ట్ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకుంటాం. పృథ్వీ సాయి గారు, అక్షరేశ్వరి గారు కూడా, అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు, పీటీఓ లక్ష్మణ్ గారు కూడా భద్రతకు సంబంధించిన అంశంలో జరిగినటువంటి లోటుపాటు వల్ల ఈ ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని ఆయా కుటుంబాల వివరాలు చెప్పడం జరిగింది. 100 పైచీలు పరిచయం ఈ ప్రాంతంలో, జిల్లాలో చూస్తే 200 పైచీలు కానీ పేద చెప్పలేదు. దేశంలో చూస్తే కూడా 2 లక్షల పైచీలు కూడా మరణాలు జరిగించమని చెప్తున్నాం. మన చేతిలో ఉన్నటువంటి సందర్భాన్ని, సమయస్ఫూర్తిని, జడ్జిమెంట్ను సరైన సమయంలో నడపడంలో ఇవ్వలేకపోవడంలో జరుగుతున్న యాక్సిడెంట్లను చూసి మనం మన యొక్క ప్రవర్తనను మార్చుకొని ముందుకు పోయినట్లయితే ఇలాంటి యాక్సిడెంట్లను 100కి 100 రూపాయలు మనం కట్టడి చేయడానికి అవకాశాలు మన చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వ పక్షాలు కలెక్టర్ గారు మాట్లాడు రోడ్ సేఫ్టీ సమావేశం జరిగినప్పుడు కూడా ఎక్కడెక్కడ ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు వాటన్నింటి కూడా చెప్పే కార్యక్రమం చేయడంతో పాటు వాటిని మరమ్మతు చేసిన సందర్భాలు కూడా ప్రభుత్వం ద్వారా చేసే సందర్భంలో మహాశివరాత్రి ఉత్సవాలకు కూడా ఏ ప్రాంతానికి శివరాత్రి జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని అధిగమించే విధంగా వారంటీ అధికారులు కూడా తగినటువంటి ఆదేశాలు ఇచ్చిన సందర్భం కూడా మీకు గుర్తు చేస్తూ, మీరందరూ కూడా మనం పేపర్లలో యాక్సిడెంట్ జరిగినప్పుడు తీర్థులు చూస్తాం. ఒకరేమో సెల్ ఫోన్ వచ్చింది మాట్లాడే క్రమంలో యాక్సిడెంట్ అయిందని చెప్పి ఉంటాం. ఒకరేమో ప్రాంత పరాగానే బాధపడితే సోప్ వేసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు సోపు తెచ్చి వేసిన గలక్షణంలో యాక్సిడెంట్ కూడా అయింది. అంటే ఇవన్నీ మనం పత్రికల్లో చూస్తున్నాం. అది అతి వేగం కూడా ప్రమాదకరంగా ఉంది. దాంతో పాటు సమయానికి అందుకోవాలి, గమ్యం చేరే క్రమంలో సమయానికి అందుకోవాలి. తర్వాత గమ్యం నుంచి వాళ్ళ ఇంటికి చేరేటప్పుడు తొందరగా వెళ్ళాలని చెప్పని అతివేగంగా నడపడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ మధ్యలో ట్రాక్టర్ వాళ్ళు కూడా నేను చెప్పడం జరిగింది, డ్రైవర్లు వాళ్ళైతే కొంతమంది వీళ్ళనైతే ఈ రోజుకి ఒక్క ట్రిప్ ఎక్కువ కొట్టుకోవాలని చెప్పని అతివేగంగా పోవడం వల్ల ఎదురుగా ఇచ్చేటువంటి పిల్లలకు కానీ పెద్ద మనుషులకు కానీ ఆపడానికి చేసే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరగడం, ఎదుటి వారి ప్రాణాలు పోతున్నాయి, డ్రైవర్